సో మీకొక స్టోరీ చెప్తాను. సో చిన్నప్పుడు జరిగిన ఒక స్టోరీ అనమాట. అండ్ ఐ థింక్ మీరందరూ దీనికి ఈజీగా రిలేట్ అవుతారు. సో ఏంటంటే మనం మన చైల్డ్‌హుడ్‌లో చాలా గేమ్స్ ఆడుకుంటాం. మన ఫ్రెండ్స్ తోటి తిరుగుతూ ఉంటాం. సో అలాగ రాత్రి పూట ఎక్కువ ఆడుకుంటాం కదా! స్కూల్ అయిపోయిన తర్వాత. సో అలా రాత్రి పూట నేను ఆడుకున్నప్పుడు ప్రతిసారి కూడా ఎప్పుడు చంద్రుడిని, చుక్కలనైతే చూస్తూ ఉంటాననమాట. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి స్టార్స్ అండ్ స్కై అంటే చాలా ఇష్టం. సో అలా చూస్తూ ఎప్పుడు పరిగెత్తినా కానీ చంద్రుడిని చూసి, చంద్రుడు నన్నెప్పుడు ఫాలో అవుతున్నాడే అని చెప్పి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. చెప్పండి మీరు కూడా అందరూ అలాగే ఫీల్ అయ్యి ఉంటారు కదా! బట్ నేను ఒకరోజు తెలుసుకుంది ఏంటంటే, ఒక పర్టిక్యులర్ టైం వచ్చిన తర్వాత చంద్రుడు మనల్ని ఏం ఫాలో అవ్వట్లేదు. చంద్రుడు ఉన్న చోటే ఉంటున్నాడు. బట్ అలా ఎందుకు అనిపిస్తుందని చెప్పి అడిగితే నాకు తెలిసింది ఏంటంటే, చంద్రుడు మనకి చాలా దూరంలో ఉంటాడు. లిటరల్లీ ఎంత దూరంలో ఉంటాడేంటంటే, మీరు భూమి మీద ఎక్కడికెళ్ళినా గానీ చంద్రుడిని చూడగలరు కాబట్టి, సో మీరు ఎటు వెళ్ళినా భూమిలో ఎక్కడి నుంచి మన ఏరే దేశానికి వెళ్ళిపోయినా కానీ, సో మనకు దగ్గరలో రిలేటివ్‌గా చెప్తున్నా. సో మీకు అలాగే కనిపిస్తాడు చంద్రుడు. ఎందుకంటే ఈజ్ సో ఫార్ అవే. సో అందుకే అలా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నావు బ్రో అని మీరు అనుకోవచ్చు. మనం డిస్కస్ చేయబోయే యానిమే అలాంటిది కాబట్టి. సో ఆర్బ్ అండ్ ద మూవ్‌మెంట్స్ ఆఫ్ ద ఎర్త్. సో ఈ పర్టిక్యులర్ యానిమే చూసిన తర్వాత నా చైల్డ్‌హుడ్ మొత్తం నాకు గుర్తు చేయడమే కాకుండా, నేను ఎంత ఎంజాయ్ చేస్తాననేది పైన స్కైని చూసుకుంటే దీన్ని చూపించేసిందనమాట. మన యూనివర్స్‌లో ఉండే ఎన్నో క్రేజీ థింగ్స్ అయితే ఉంటాయన్నమాట. వాటిల్లో ఒక సింపుల్ థింగ్‌ని వీళ్ళు ఎంత డ్రమాటిక్‌గా అండ్ ఎంత డీటెయిల్డ్‌గా చూపిచ్చారంటే, లిటరల్లీ ఒకానొక కాలంలో మనుషులు ఎలా బతికార్రా అన్న ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. అండ్ అట్ ద సేమ్ టైం అప్పట్లో ఇంత ఘోరంగా ఉండేదా? ఇప్పుడు మనం బతుకుతున్న ప్రెజెంట్ టైమ్ లైన్ ఏదైతే ఉందో చాలా బెటర్ అనిపించింది. ఎందుకంటే సపోజ్ నన్నే తీసుకోండి. నేను ఇది ఫ్యాక్ట్‌గా చెప్తున్నాను. సో లిటరల్లీ ఐ బిలీవ్ ఇన్ నేచర్. అండ్ నేను ఎర్త్‌ని నమ్ముతాను, నేచర్‌ని నమ్ముతాను, సో యూనివర్స్‌ని నమ్ముతాను. సో దాని గురించి బయటెళ్ళి చెప్తే అందరు నాతోటైతే కొంతమంది జస్ట్ ఎలా నమ్ముతావురా దేవుడు రియల్ అది ఇది అని చెప్పి చెప్తారు. సో నేను కూడా అన్నట్టయినా వదిలేస్తాననమాట. బట్ నా ఒపీనియన్ నేను ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నాను అందరితో చూసుకుంటే. బట్ ఈ పర్టిక్యులర్ యానిమే ఆర్బ్ చూపించిన రియాలిటీ చూసిన తర్వాత ఒకప్పట్లో వాళ్ళ వ్యూని ఎక్స్‌ప్రెస్ చేస్తే కూడా చంపేసేవాళ్ళ అనిపించింది. అండ్ యెస్, ఆర్బ్ ఆన్ ద మూవ్‌మెంట్స్ ఆఫ్ ద ఎర్త్ యానిమే ఏదైతే ఉందో ఇది రియల్ అంట. మీరు నమ్మినా నమ్మకపోయినా అప్పట్లో జరిగిందేనంట. సో ఈ యానిమే గురించి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ యానిమే ఎండ్ అయిపోయింది సీజన్ 1. అండ్ సీజన్ 1 తోటే స్టోరీ కూడా ఎండ్ అయిపోయింది. అండ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆర్బ్ ఆన్ ద మూవ్‌మెంట్స్ ఆఫ్ ఎర్త్ అనేది మాస్టర్ పీస్. లిటరల్లీ అండర్ రేటెడ్ మాస్టర్ పీస్. ఎవ్రీ ఎపిసోడ్ చెప్తున్నాను, లిటరల్లీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగించింది. లాస్ట్ ఎపిసోడ్ వరకు అసలు చూస్తుంటే నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, వావ్! అసలు ఈ యానిమేని ఎందుకురా జనాలు ఎంకరేజ్ చేయట్లేదు, ఎటువంటి యానిమేషన్ ఎందుకు చూడట్లేదు అనిపించింది. అండ్ అప్పుడు అర్థమైంది ఏంటంటే, చాలామంది ఇలాంటి యానిమేస్‌ని యాక్సెప్ట్ చేయరు. బికాజ్ ఇది చెప్పాను కదా, కాన్సెప్ట్‌లన్నీ చూపించే విధానం అలా ఉంటుంది. సో ఇక మన దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రపంచంలో ఏదైతే ఉందో 400 కాలంలో అనమాట, 1400 కాలంలో. సో అక్కడ కొంతమంది ఉంటారనమాట. సో మన మెయిన్ హీరో, ఫస్ట్ హీరో సో రాఫెల్ మనోడిని తీసుకుందాం. మనోడికి ఎక్కువగా ఆస్ట్రాలజీ అంటే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు కూడా స్కైని చూస్తూ దాన్ని ఎక్కువగా చేయాలని చూస్తూ ఉంటారు, ఎక్స్పెరిమెంట్ దాని మీద. సో అలాగే ఏంటంటే ఆ కాలంలో ఎలా అనుకుంటారంటే, భూమి సెంటర్లో ఉంటుంది అండ్ భూమి చుట్టూ మిగతా అన్నీ తిరుగుతాయని చెప్పి అనుకుంటారు. విచ్ ఈజ్ ఫూలిష్. ఆ కాలంలో కదా. ఇప్పుడు అందరికీ తెలుసు మధ్యలో ఉండేది మనకి సన్ను, అండ్ సన్ను చుట్టూ మనం తిరుగుతామని చెప్పి. అంటే ఇప్పుడు ఇదే థియరీని అక్కడ వాళ్ళు ప్రూవ్ చేయాలని చూస్తేనే చాలా ఘోరాలు అయితే జరుగుతాయన్నమాట. అది ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఆర్బ్ చూడండి. ఎందుకంటే దీంట్లో ఒక్క పాయింట్ చెప్పినా కానీ మీకు మొత్తం స్టోరీలోనే ఒక మెయిన్ పాయింట్ రివీల్ అయిపోతుంది. అండ్ ఆ పాయింట్ రివీల్ అవ్వకుండా ఈ యానిమేని ఎంజాయ్ చేయాలంటే ఈ సింపుల్ ప్లాట్ లైన్ పట్టుకొని వెళ్ళి యానిమే చూసేయండి గైస్. ఒకటే చెప్తున్నాను, ఆర్బుని మిస్ అయ్యారంటే మీరు తర్వాత ఏదైనా ఒకరోజు యానిమేకి పీక్ ఫ్యాన్ అయిపోయిన తర్వాత ఆర్బుని చూసిన తర్వాత వచ్చినప్పుడు చూసుంటే బాగుండ్రా అనుకుంటారు. ఎప్పటికీ లేట్ లేదు. ఎండ్ ఎందుకు కూడా లాస్ట్ వీకే. సో ఇప్పుడు చూసినా కానీ ఈ యానిమేన ఆ ఫ్రెష్నెస్ అయితే మీకు కలుగుతుంది. అండ్ ఒక క్రేజీ యానిమే చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఆర్బ్లో బెస్ట్ థింగ్ ఏంటి బ్రో అని మీరు నన్ను అడిగితే మాత్రం నేను 2 థింగ్స్ అయితే చెప్తాను. సో ఫస్ట్‌ది స్టోరీ చెప్పిన విధానం. లిటరల్లీ మనకి తెలిసిన మ్యాటర్‌నే వాళ్ళు ఇప్పుడు అట్ ప్రెజెంట్ మనం ఏదైతే నమ్ముతున్నామో దాన్నే అది ఎంత ఘోరంగా ఉండేది ఒక కాలంలో అని చెప్పి ఆ స్టోరీ నేరేషన్ ఏదైతే ఉందో, బాబోయ్! నాకైతే మెంటల్ ఎక్కింది కొన్ని చోట్లయితే. ఎందుకురా ఎంత జరగాల్సిన అవసరం ఏముందన్న రేంజ్‌లో కనెక్ట్ అయిపోయాననమాట క్యారెక్టర్స్‌కి అండ్ ఆ స్టోరీకి చూసుకుంటే. అండ్ ఇంకొకటి
ప్లాట్ మొత్తాన్ని కూడా ఒక క్యారెక్టర్ తోటే నడుపుతాడనమాట వన్ పాయింట్‌లో చూసుకుంటే. అండ్ మొత్తం ప్లాట్‌నంతా డిఫరెంట్ వేలో తీసుకెళ్ళిపోయి అసలు జరగాల్సింది జరగకుండా ఉండడానికి ఒకటే క్యారెక్టర్ రీజన్ ఉంటుంది. అండ్ ఆ క్యారెక్టర్‌ని పెట్టిన విధానం అండ్ ఆ క్యారెక్టర్‌కి దక్కిన కంక్లూషన్ ఏదైతే ఉందో బాబోయ్! నాకు ఇప్పటికి కూడా మైండ్‌లోంచి పోవట్లేదు. ఆ సీన్ తలుచుకుంటే ఎంత బాధేస్తుందంటే ఒకసారి యానిమే చూడండి మీకే తెలుస్తుంది. ఐ మీన్ పాయింట్ కూడా చెప్పలేకపోతున్నారు స్పాయిలర్స్ ఇవ్వకూడదని చెప్పి. అండ్ ఈ 2 పాయింట్స్ నాకు ది బెస్ట్ అనిపించాయి దీంట్లో చూసుకుంటే. ఇక యానిమే విషయానికి వెళ్ళిపోతే యానిమే ఓవరాల్ విజువల్ వైజ్ అయితే వండర్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. మ్యాడ్ హౌస్ వన్స్ అగైన్ డన్ ఇట్. మ్యాడ్ హౌస్ నుంచి ఒక యానిమే వస్తుందంటే విజువల్స్ గ్యారంటీడ్ అని ఫిక్స్ అయిపోవాలి. అండ్ ఆర్బ్ మీద వాళ్ళు చాలా లవ్ చూపించారు. అందుకే బ్యాక్‌గ్రౌండ్ యానిమేషన్ ఏదైతే ఉందో హై లెవెల్ క్వాలిటీ లిటరల్ చెప్తున్నాను. బీజీ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో హై లెవెల్ క్వాలిటీ దాంట్లో ఎటువంటి తప్పే లేదు. ఐ మీన్ దాన్ని ఎంత పొగిడినా తక్కువే. అండ్ ఇంకొకటి క్యారెక్టర్ యానిమేషన్, క్యారెక్టర్ ఆర్ట్స్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ ఎపిసోడ్స్‌లో యానిమేషన్ పెద్ద గొప్పగా లేదు కానీ బట్ రానున్న ఎపిసోడ్‌లో చాలా చాలా గ్రేట్‌గా అయితే మారుతుంది. సో ఓవరాల్‌గా చెప్పాలంటే ఎక్కడ ప్రాబ్లమ్ కలిగించలేదు. అండ్ వాయిస్ యాక్టింగ్ జపనీస్ ఒకటే ఉంది. తెలుగు డబ్ లేదు. సో జపనీస్ యాజ్ యూజువల్ చించేశారు. ఇంగ్లీష్ కూడా ఉందనుకుంటా. చూడాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. ట్రై చేయండి మన ఇండియాలో కూడా చూసుకుంటే. అండ్ ఇక మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోవాలి. బాబోయ్! మ్యూజిక్ ఈజ్ గ్రేట్ భయ్యా! మ్యూజిక్ ఎస్పెషల్లీ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో కొన్ని కొన్ని సీన్స్‌లో చించేశారు. అసలు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కి ఫ్యాన్ అయిపోయాను. ఇన్‌ఫాక్ట్ నేను ఇప్పటికి కూడా ప్లే లిస్ట్ స్టడీ చేసుకుంటున్నా దానిదైతే. అంత బాగా నచ్చింది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. అండ్ ఇక ఫైనల్లీ ఓపెనింగ్, ఎండింగ్ సాంగ్స్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ కాదు ఓపెనింగ్ ఒక్కటే ఉంది. ఆ ఒక్క ఓపెనింగ్‌ని డిఫరెంట్ విజువల్స్ చేశారు. అది ఎందుకో యానిమే చూస్తే తెలుస్తుంది మీకు కూడా. అండ్ ఆ ఓపెనింగ్ సాంగ్ చాలా బాగుంటుంది. గ్రో అయిపోతుంది. యానిమే ఎండ్ అయిపోయేలోపు ఆ సాంగ్‌కి మీరు ఫ్యాన్ అయిపోతారు. అంత నచ్చుతుంది. అండ్ ఆ తర్వాత ఎండింగ్ విషయానికి వెళ్ళిపోతే ఫస్ట్ ఎండింగ్ యోరుషికా నుంచి వచ్చిన అపోరియా అనమాట. ఆ సాంగ్ లిటరల్లీ నా లిస్ట్‌లో ఎప్పటినుంచో ఉంది. అసలు ఆ సాంగ్ ఈ యానిమేలోదని నాకు తెలియదు గైస్. యెస్. అసలు ఈ యానిమే నేను ఫస్ట్‌లో చూడలేదు రిలీజ్ అయినప్పుడు వదిలేసాను. సో అప్పట్లో ఆ సాంగ్ మాత్రం తగినేవాడిని. బట్ తర్వాత తెలిసింది యానిమేలోదే అని చెప్పి. ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. సాంగ్ విజువల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ తర్వాత సెకండ్ ఎండింగ్ కూడా చాలా బాగుంటుంది. విజువల్స్ కూడా నార్మల్‌గా సింపుల్‌గా బాగుంటాయి. సో ఓవరాల్‌గా చెప్పేది నేను ఒకటే ఏంటంటే ఆర్బ్ ఆన్ ద మూమెంట్స్ ఆఫ్ ఎత్ యానిమేని మీరు మిస్ అవ్వకండి గైస్. ఒకటే చెప్తాను, నేను ఎంత గట్టిగా కొన్ని యానిమేషన్ మీకు రికమెండ్ చేశా. అండ్ వాటిలో ఇది కూడా ఒకటి. ఈ యానిమేని ఇప్పుడే చూడండి లేట్ అవ్వకముందే. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ నా.